పెళ్ళంటే 100 ఏళ్ల పంట. అసొంటి పెళ్లిని 7 రోజులు మహా సంబురంగా చేసుకోవాలి. అయితే ప్రేమించుకొని చేసుకునే పెళ్లి గట్లా జరగది. షేజింగ్‌లు, మర్డర్ ప్లాన్‌లు, కిడ్నాప్‌లు అబ్బో! చిన్నగుండయి ప్రేమ పెళ్లిలు. హాగా అసొంటి కార్యమే గిక్కడోటి జరిగింది. ఓసారి మీరు కూడా చూసి ఆశీర్వదించుర్రి. तुम वीडियो बना रही हो ना बेटा, अच्छे से बनाओ. हम यहाँ रोका करके जा रहे हैं और इसके पापा को भेजना ये वीडियो. तू छोड़. आरव यार चाची मेट्रो है वो तो देखो आप लोग. हमने बोला है कि मेट्रो में हम करेंगे. हम तो जाना चाह रहे थे इसके घर. आप मिठाई निकालिए. पकड़िए. बना के रख तो सही से. हमारी जो बेइज्जती हुई है उसका कुछ नहीं. हमको बेइज्जत हो रहे हैं. गांव से आए हैं. कुछ समझाना इनको. कैसे है చూసిండ్రా ఎట్లున్నదో ప్రేమించుకున్న వాళ్ళ ముచ్చట. పిల్లగాన్ని మెట్రో స్టేషన్లో రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టి గిట్ల ఎంగేజ్మెంట్ చేసిండ్రు. ఎందుకు బిడ్డ అక్కడిక్కడ తిరిగి పరువు తీసుకున్నాడు, మాకు భయపడి ఎందుకు బిడ్డ సాటుకు మాటుకు తిరుగుడు అని ఇద్దరిని దొరకబట్టి పూలు పండ్లు పెట్టే కార్యం ఒడగొట్టిండ్రు. పిల్లగాడు వద్దు వద్దని మొత్తుకున్నా ఎంత గింజుకున్నా ఈనకుంటా తీపి లడ్డు తినిపించిండ్రు. ఇప్పుడు ఈ వీడియో ఇరగమరగ తిరుగుతున్న సోషల్ మీడియాలో. అబ్బా వీళ్ళు అయ్యవాలని కొంతమంది అంటే ఏహే అది కావాలని మెట్రో స్టేషన్లో పూలు పండ్లు వరపూజ జరిగినట్టు తీసిన వీడియో అని ఇంకొందరు అంటున్నారు. మరి కొంతమంది అయితే మనం చెప్పుకున్న ముచ్చటగానే కాదు, ఇష్టపడ్డ అమ్మాయితోని పెళ్లికి పిల్ల తండ్రి ఒప్పుకోలేదా మెట్రో స్టేషన్కు వరడొచ్చి వాటంగా ఏడుస్తా అంటే పిల్లగాని పిల్లకు ఫోన్ చేసి మెట్రో స్టేషన్లో గీ తీరుగా తాంబూలాలు మార్చుకునే తాతంగా మొడగొట్టింది. ఇట్లా జరుగుతుంటే ఓ పక్క పిల్లగాడే ఏడుస్తున్నాడు. అరే గట్ల చెయ్యకు నువ్వేమన్నా ఝాన్సీ రాని అనుకుంటున్నావా అని అటుపక్కున్న మనిషి అంటున్నాడు. ఇదంతా నిజమో అబద్ధమో ఎవరు చెప్పింది రైటో తెలియదు కానీ దీన్ని చూసిన వాళ్ళు కొందరు మస్తు షేడ్స్ ఉన్నాయిరా మీలో బాబు కమలాసన్ అన్నట్టు కామెంట్లు చేస్తారు. అవు చూస్తుంటే నిజమే అనిపిస్తున్నది. వీడియోలు చూసేటోళ్ళను ఈ కంటెంట్ క్రియేటర్లు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా చేస్తున్నారు. ఈ ఏఐ వచ్చినాక నుంచి అయితే కన్ఫ్యూజన్కు కొదవ లేకుండా అయింది. ఏందో ఏమో కానీ ఈ వీడియోలు నిజమో అనుకునేటోళ్ళు మాత్రం మా అయ్య వల్ల మమ్మల్ని ఎప్పుడు ఎక్కడ దొరకట్టు ఇట్లా ఎంగేజ్మెంట్ చేస్తారని భయపడుతున్నారట. ఏందో ఏమో పోన్రి. సోషల్ మీడియా వచ్చిన కాడ నుంచి సమస్యలు సర్కార్కు చిట్కెలు తెలుస్తున్నాయి, పనులు కూడా అంతే ఫాస్ట్గా అవుతున్నాయి. కానీ ఒకప్పుడు ఏ తక్లీఫ్ ఉన్నా సర్కార్ దగ్గరికి పోయి అడగాలంటే చిన్న కథ ఉండకపోయేది. మండల ఆఫీస్కు పోవాలి, ఆఫీసర్ దగ్గర దాకా వచ్చేదాకా ఆగాలి, దరఖాస్తు రాసియాలి, అట్లా ఇచ్చిన కాగితం ఏ శుద్ధ బుట్టలకు చేరుతుందో తెలియకుండా ఉండేది. కానీ ఇప్పుడు గట్ల కాదు కదా, కాలం మస్తు స్పీడ్గా మారింది కదా. అందుకే ఈ పిల్లలు మంచి ఉపాయం చేసిండ్రు. పవన్ సార్ మాకు రోడ్ వేపియండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మాకు మేము బుడదలో నడవలేకపోతున్నాం సార్, మాకు రోడ్ వేపియండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, పవన్ సార్, ప్లీజ్ సార్, బురదలో నడవలేకపోతున్నాం, మాకు రోడ్లు వేపిచ్చురి సార్ అని పిల్లలంతా కోరిండ్రు. వాళ్ళ కాళ్ళ కింద ఉన్న రోడ్డు చూడుండ్రి ఎంత చక్కదనంగా ఉన్నదో. నూనె పోస్తే ఎత్తుకోవచ్చు అన్నట్టే ఉన్నది కదా. మరి లేకపోతేంది విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు ఏలుబడిలా ఏపీ ఏ తీరుగా ఎలుగబట్టిందో అర్థమవుతున్నది కదా. అందుకే సీఎం చంద్రాల సార్కు చెప్తే పని కాదనుకున్నారో ఏమో పిల్లలు పవన్ కళ్యాణ్ సార్కు చేతులు ఎత్తి కోరిండ్రు. ఈ ముచ్చట ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సార్ చెవులో పడ్డదో కాదు కంట్లే పడ్డదో ఎంబటే పవన్ సార్ నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గజ్జలవారిపల్లె అనే ఊరుకు 1.5 కిలోమీటర్ల దూరం రోడ్డు కోసం అక్షరాల 86 లక్షల రూపాయలు మంజూరు చేసిండట. పవన్ కళ్యాణ్ సార్ది ఎంత జాలిగుండెనో చూడండి. పిల్లలు నోరు తెరిచి అడిగితే కాదనకుండా కాసులు ఇడదలకు సిద్ధం చేసిండు. మంచిదే, గజ్జలవారి పిల్లలే కాదు ఆ ఊరు జనం కూడా తలుసుకుంటారు. కానీ అదేదో పిల్లలు ఇట్లా కోరక ముందే చేస్తే మంచిగా ఉండు కదా సార్. మీ సర్కార్ వచ్చి 2 ఏళ్ళు దగ్గరకు వస్తుంది అంటే అప్పటి నుంచి పిల్లలు ఈ బురదల్లో నడిచిండ్రు కదా సార్. సోషల్ మీడియా వీడియో వచ్చింది కాబట్టి రోడ్ వేయకుంటే మంచిగా ఉండదు కాబట్టి రోడ్లు వేస్తామని ఎంబటి రియాక్షన్ ఇస్తే పబ్లిసిటీ కూడా అవుతుంది అనే ఆలోచన ఎందుకు సార్? పాలకులు అంటే పబ్లిక్కు కష్టాలు వస్తే తీర్చుడు కాదు సార్, అవి రాకముందే గుర్తించి వాటిని తీర్చాలని మాట్లాడుకుంటారు. ఈ వీడియోకు పవన్ సార్ లిప్లైన్ చూసిన ఆంధ్ర జనాలు.